నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటి వరకు మహాభారతము కన్నడలో జరిగిండే. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు, తెలుగు విద్యార్థులు ఎక్కువయ్యేసరికి ఇంకా తెలుగులో జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కన్నడ రాదు కదా. అవును, మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. 1,00,000 శ్లోకాలు, చాలా పెద్ద గ్రంథం ఇది. బయట మనం దేని గురించి అయినా మాట్లాడుకుంటున్నామంటే కూడా అదంతా కూడా మహాభారతంలో ఉంది. దేని గురించి అని చెప్పండి, దానికి నేను మహాభారతంలో చూపిస్తాను. మీరు మాట్లాడుకుంటున్న కథ ఇందులో ఉంటుంది. మహాభారతంలో లేనిది బయట ప్రపంచంలో ఏమీ లేదు. మన ప్రపంచంలో మనకు తెలిసిన విషయాల కన్నా కూడా ఎక్కువే మహాభారతంలో ఉంటుంది. అందులో మహాభారతంలో కొన్ని శ్లోకాలు భూలోకంలో ఉన్నాయి, ఎక్కువ శ్లోకాలు దేవలోకానికి తీసుకెళ్ళిపోయారు దేవతలు. వాళ్ళు కూడా దీన్ని రోజు పారాయణం చేసుకుంటూ ఉంటారు, సత్సంగాలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ భాగం. కాబట్టి ఇందులో 18 పర్వాలు ఉంటాయి. ఆ 18 పర్వంలో మొదటిది వచ్చేసి ఆది పర్వం. ఆది పర్వంలో మనం ఇప్పుడు 115వ అధ్యాయంలో ఉన్నాం. ఇందులో స్టోరీ ఏమొస్తుందంటే, పాండవులు వ్యాసుని ద్వారా వీళ్ళందరికీ ధృతరాష్ట్రుడు, పాండు వీళ్ళంతా పుట్టిన తర్వాత మళ్ళీ విదురుడు, ముగ్గురు పుడతారు. ముగ్గురు పుట్టిన తర్వాత పాండురాజు చాలా బలవంతంగా ఉంటాడు. కాబట్టి మొత్తం అన్ని రాజ్యాలని తక్కువ సమయంలోనే ఇడీ ప్రపంచాన్ని గెలిచేసి ఇంకా బోర్ కొట్టేస్తుంది కదా, ఇంకెవరు శత్రువులే లేరు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన పరాక్రమానికి ముందుగానే రాజులంతా బెదిరిపోయి సామంత రాజులుగా ఒప్పుకునేసేవాళ్ళు. కాబట్టి ఇంకా యుద్ధాలు లేవు, ఏమీ లేవు. సరే, ఇంకా ఆయనంతా గెలుచుకొచ్చిన సంపత్తునంతా కూడా భీష్మునికి, సత్యవతికి, మళ్ళీ ధృతరాష్ట్రునికి, విదురునికి కూడా, భీష్ముడు విదురుని కూడా ఒక భాగమే అనేసరికి అందరికీ పనిచేసి ఇంకా రాజ్యం మీద బోర్ కొట్టేసి ఉంటుంది. అందుకే ఇద్దరు భార్యల్ని, కుంతిని మాద్రిని తీసుకెళ్ళి అడవిలోకి వన విహారానికి వెళ్ళిపోయి ఉంటాడు పాండురాజు. ఆ వన విహారానికి పోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు కాలం గడుపుతూ ఉంటారు. ఆ స్టోరీ కొద్దిగా వచ్చింది ఇందులో. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పిన తర్వాత దుర్యోధుని జన్మ గురించి, మాద్రితోటి పెళ్ళైన విషయం కూడా మనము మాట్లాడుకున్నాము. ఈ దుర్యోధనుడు వీళ్ళు 101 మంది అంటున్నారు ఇప్పుడు జన్మేజయునికి వైశంపాయన ఋషులు స్టోరీ చెబుతున్నారు. వైశంపాయన ఋషులు వాళ్ళకు చెప్పిన స్టోరీని ఇప్పుడు శౌనక మునులకు ఉగ్రశ్రవ సౌతి ముని చెబుతున్నాడు. స్టోరీ మహాభారతము ఎక్కడ బయటపడిందంటే, లక్నో దగ్గర నైమిషారణ్యం ఉంటుంది. నైమిషారణ్యంలో శౌనక మహర్షి, ఆయన కులపతి అంటే వైస్ ఛాన్సలర్, ఒక విద్యాలయానికి పెద్ద ముఖ్య. ఒక 10,000 మంది విద్యార్థులకు ఆయనంతా శాస్త్రం నేర్పుతూ ఉంటాడు. ఆయన సత్రయాగాన్ని పెట్టుకో ఉంటాడు. ఆ సత్రయాగంలో ఉగ్రశ్రవ సౌతి అని మునులు అక్కడికి వస్తారు. ఆ మునులు వచ్చేసరికి చాలా గొప్ప వ్యక్తులుగా, మహాభారతం కథ తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడున్న మహాత్ములందరూ మీరు ఇప్పుడిప్పుడే జన్మేజయుని సర్పయాగం నుంచి వచ్చారనే విషయం తెలిసాము. జన్మేజయుడు సర్పయాగంలో వ్యాస భగవానులు, వాళ్ళ శిష్యులైన వైశంపాయనులు వీళ్ళందరూ కూడా ఉన్నారని విన్నాము. అక్కడ మహాభారత కథల గురించి విచారణ చేశారని విన్నాము. మీరు అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ఆ కథనంతా మాకు కూడా చెప్పండి అని వాళ్ళు అడుగుతారు. అక్కడ ఇప్పుడు నైమిషారణ్యంలో మహాభారతము బయటకు వచ్చింది. అక్కడ ఇప్పుడు సౌతి మునులు, శౌనక మహర్షులు మళ్ళీ వాళ్ళ విద్యార్థులకి కథ చెప్తున్నాడు. కథ లోపల కథ ఆయన చెప్తున్నట్టు ఇప్పుడు అక్కడ సర్పయాగంలో వైశంపాయనుడు జనమేజయునికి ఈ కథ చెప్తున్నాడు.
అక్కడ సర్పయాగంలో వైశంపాయనుడు జన్మేజయునికి చెప్పిన కథని ఇప్పుడు సౌతుముని శౌనకులకు చెబుతున్నాడు. ఇది స్టోరీ. మీరు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు జన్మేజయునికి ఆశ్చర్యమవుతుంది. అవును, ధృతరాష్ట్రునికి 100 మంది ఎట్లా అయిపోయారు? పిల్లలంటే సంవత్సరానికి ఒకరిని కన్నా కూడా 100 సంవత్సరాల తర్వాత 101 మంది అవుతారు. సంవత్సరానికి ఒకరి కన్నా కూడా ఎంత సమయంలో వీళ్ళు పుట్టారు 101 మంది అని కుతూహలత ఎక్కువవుతుంది. అప్పుడు ఇంకా దుర్యోధనుడు పుట్టిన కథని ఇప్పుడు వైశంపాయన ఋషులు జన్మేజయుని చెప్తాడు. ఫస్టు ధృతరాష్ట్రునికి గాంధారికి పెళ్ళి ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా గాంధారి కూడా మహాపతివ్రతనే. ఆమె కూడా నా భర్తగా చూడలేని ప్రపంచాన్ని నేనెందుకు చూడాలని చెప్పేసి ఆమె కూడా కళ్ళు కట్టేసుకుంటుంది. మళ్ళీ దాని తర్వాత గర్భాన్ని కుంతి కన్నా ముందుగానే గర్భాన్ని దాల్చి ఉంటుంది. కాకపోతే ముందుగా కుంతికి అక్కడ అడవిలో యుధిష్ఠిరుడు పుట్టేశాడు, ధర్మరాజు పుట్టేశాడు అనే విషయం తెలుస్తుంది. ఇంకా ఆడవాళ్ళకు ఉంటుంది కదా కొద్దిగా అసూయ బుద్ధి. అయ్యో, నాకన్నా లేటుగా పెళ్లి చేసుకుని ఆమెకు ముందుగా సూర్యుడు లాంటి తేజమయమైన కొడుకు పుట్టేశాడు అనేసరికి కోపం వచ్చేస్తుంది గాంధారికి. గాంధారి మంచి తపస్సు చేసి ఉంటుంది. శివుని దగ్గర కూడా తపస్సు చేసి ఒక వరం అడిగి ఉంటుంది. అదే వరము వ్యాస భగవాన్ కూడా అడిగి ఉంటుంది. మా ఆయన ఎంత బలంగా ఉన్నాడో అంతే బలవంతమైన నాకు 100 మంది పుత్రులు కావాలని కోరింటుంది. శివుణ్ణి కోరింటుంది, దాన్ని వ్యాస భగవాన్ కూడా కోరింటుంది. వాళ్ళిద్దరూ కూడా సరే అని తథాస్తుని వరం కూడా ఇచ్చింటారు. కానీ ఇప్పుడు ముందుగా ధర్మరాజు పుట్టేసాడు అక్కడ కుంతికి. నా కొడుకు ఇంకా పట్టాభిషేకానికి మళ్ళీ రెండోడైపోతాడు కదా. ఎవరు స్టార్టింగ్ పెద్ద కొడుకు ఉంటాడో, అగ్రజుడు ఉంటాడో వాన్నే ఆ సింహాసనం మీద కూర్చోబెడతారు. అందుకే ఇంకా బాధపడేసి ఇంకా పొట్టని గుద్దుకునేసరికి బలవంతంగా ఇంకా బయటకు వచ్చేసరికి అది మాంస ముద్దులాగా బయటకు వచ్చేసి ఉంటుంది. దివ్య దృష్టిలో వ్యాస భగవాను తెలుసుకొని సడన్గా అక్కడికి ప్రత్యక్షమైపోతారు. ప్రత్యక్షమైపోతే, అయ్యో ఎంత పని చేస్తే తల్లి నువ్వు అంటే, ఏం చేయమంటారు ఋషి గారు? కుంతికేమో నాకన్నా లేటుగా పెళ్ళయి ముందుగా కొడుకు పుట్టేశాడు, నాకేమో మీరు ఆశీర్వదించారు 100 మంది పిల్లలు అవుతారని. లోపల ఉన్న గర్భం చూడు, ఇప్పుడు 2 సంవత్సరాలలో లోపల గర్భం అయి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా మాంసం ముద్దులాగానే ఉంది, ఇంకా చేతులు కాళ్ళు ఏమీ రాలేదు అని చెప్పేసి కోపడుతుంది. చూడమ్మా, నా మాట నేను హాస్యానికి కూడా నేను అబద్ధం చెప్పే రకం కాదు, కాబట్టి నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు. నువ్వు కుండలు తీసుకురా, నెయ్యి తీసుకురా అని చెప్తాను. ఆ కుండలు, దాన్ని ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు కదా, టెక్నాలజీలో టెస్ట్ ట్యూబ్ బేబీలాగా తల్లి గర్భం లేకుండా బయటనే పెట్టి పిల్లల్ని పుట్టిస్తారు ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ. అలాగే కుండలు తెప్పించేసి నెయ్యి తెప్పించేసి జలంతో మంత్రంతో ఆ మాంస ముద్దని ప్రోక్షణ చేసేసరికి అది 100 ముక్కలు అయ్యింది. 100 ముక్కలు అయ్యేసరికి ఇంకా ప్రారంభంలో ఇంకొక కొడుకు కావాలని ఉన్నేమో ఆ కుండలు 100 కుండలే చేపించింటారు. 100 కుండలు చేపించి ఒక్కొక్క కుండలో వేస్తూ ఉంటే ఒక బొట్ట నీళ్ళంత సైజులో ఒక్కొక్క ముక్క అయి ఉంటాయి. చూస్తే 101 పీస్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఇంకొక కుండ తక్కువ పడుతుంది. మళ్ళీ ఇంకొక కుండని చేపించేసి మళ్ళీ నెయ్యి తెప్పించేసి అది కూడా వేస్తారు. టోటల్ వాళ్ళకి 101. అందులో ఒకటి ఆడబిడ్డ పుట్టింటుంది, మిగతాది 100 మంది మగపిల్లలు పుట్టింటారు. వీళ్ళు కాకుండా ధృతరాష్ట్రానికి ఒక వైశ్య స్త్రీకు ఒక కొడుకు యూత్సు అని ఒక కొడుకు పుట్టింటాడు. టోటల్గా వీళ్ళు 102 మంది ఉంటారు యూత్సు అని. దాని తర్వాత దుర్యోధనుడిని ఆ కుండని మొత్తం ప్యాక్ చేసేసి 2 సంవత్సరాల వరకు అసలు దీన్ని తాకకూడదు కూడా అని కండిషన్ పెట్టింటాడు వ్యాస భగవానుడు. కండిషన్ పెట్టిన తర్వాత అలాగే బాగా మంచిగా సంరక్షణ చేసి నెయ్యిలో వేసి టెస్ట్ ట్యూబుల్లో కూడా అంతే కొంచెము సొల్యూషన్స్ అవి వేసి అందులో ఆ బిడ్డని వేసేస్తారు. ఆ హీట్ టెంపరేచర్కి అది బిడ్డ పెద్దగా అయిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత ఇంకా బిడ్డ బయటికి తీసేస్తారు. ఇక్కడ 2 సంవత్సరాలు ఆ కుండలోనే పెట్టింటారు వీళ్ళందరినీ. 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ దుర్యోధనుడే బయటకు వస్తాడు.
దుర్యోధనుడే కుండని బద్దలు కొట్టుకొని బయటకు వస్తాడు, గుడ్డుని కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా అలా కుండను పగలు కొట్టుకొని బయటకు వస్తాడు. బయటకు వస్తే కన్నా వీళ్ళందరికీ ఆనందం అవుతుంది, బాగా బలంగానే ఉంటాడు. అదే రోజు భీముడు కూడా పుట్టింటాడు. కుంతికి భీముడు పుట్టింటాడు, ఫస్ట్ ఇక్కడ దుర్యోధనుడు పుట్టింటాడు. ఇద్దరు ఒకే రోజే పుట్టింటారు. 5 మంది ఒకే నక్షత్రంలో పుట్టింటాడు. భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు. వీళ్ళ 5 ఒకే నక్షత్రంలోనే పుట్టింటారు. ఈ 5 జాతకాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళ 5లో ఎవరు ఇంకోని చంపుతాడో మిగతా 3 కూడా వాటి చేతిలోనే చనిపోతారు అని చెప్పేసి. అందుకే భీమ బకాసురుని యుద్ధం ఫస్ట్ అవుతుంది. భీముడు బకాసురు యుద్ధంలో ఒకవేళ బకాసురుడు గెలిచిపోయి ఉంటే కన్నా మిగతా 3 అంటే దుర్యోధనుని, జరాసంధుని, మళ్ళీ కీచకుని కూడా బకాసురుడే చంపేవాడు. కాకపోతే అక్కడ భీముడు గెలిచాడు కాబట్టి భీముడు ఇంకా మిగతా 3 కూడా భీముడే చంపుతాడని వాళ్ళ జాతకాల్లోనే అలా ఉంటాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు భీమ బకాసురుడు యుద్ధం అయినప్పుడు చాలా అలర్ట్గా ఉండి ఇక్కడి నుంచి శక్తిపాతం చేస్తూ ఉంటాడు, భీముడు గెలవాలని చెప్పేసి. అలా ఇద్దరు ఒకే రోజు పుట్టింటారు. పుట్టిన వెంబడి బిడ్డ ఏడవాలి కదా, ఏడవలేదు దుర్యోధనుడు. గాడిదలాగా అరుస్తారు, ఇంకా గాడిదలాగా విచిత్రంగా అరుస్తాడు దుర్యోధనుడు. గాడిదలాగా అరిచేసరికి బయట ఉన్న గాడిదలు కూడా అరుస్తాయి కదా, వాటిలాగా సౌండ్ చేసేది. ఆ గాడిదలు అరుస్తాయి, మళ్ళీ నక్కలు అరుస్తాయి, మళ్ళీ ఇవి పెద్ద గద్దలు ఉంటాయి కదా, పెద్ద గద్దలు రణహద్దు అంటారు. ఆ పెద్ద గద్దలు, కాకిలు, ఇవన్నీ కూడా అన్ని పక్షులు అన్ని వికారాన్ని, అనిష్టానికి సంకేతమైన అన్ని పక్షులు ప్రాణులు కూడా అరవడం స్టార్ట్ చేస్తే కానీ అందరికీ షాక్ అయిపోతుంది. మళ్ళీ 4 దిశలలో కూడా పుట్టిన ఒక ప్యాలెస్ 4 దిశలలో కూడా అగ్గి కనిపిస్తుంది. అంటే అగ్ని ఆహుతులు, అగ్ని యాక్సిడెంట్, వెనకాల అదే ఫారెస్ట్ ఫైర్ అంటారు కదా, ఏదో ఒకటి కాలిపోవడం. అటు వైపు అడవి కాలుతూ ఉంటుంది, వెనకాల దీపంకి ఏదో అంటుకొని కాలుతూ ఉంటుంది. 4 దిక్కుల్లో కూడా అగ్గి కనిపిస్తుంది. ఇవన్నీ చూసేసిందిను అప్పుడు అపశకునాల గురించి కూడా కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి. అందుకే ధృతరాష్ట్రునికి ఇవన్నీ విన్ని బ్రాహ్మణులు పిలిపిస్తారు. బ్రాహ్మణులు పిలిపించి ఫస్ట్ అపశకునాల గురించి మాట్లాడు. ఫస్ట్ నా కొడుకుకు సింహాసనం మీద రాజు అవ్వడానికి ఏమైనా న్యాయశాస్త్రంలో ఏమైనా మార్గం ఉందా, దాన్ని చూసి చెప్పండి అంటాడు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ధర్మశాస్త్రంలో. పెద్ద కొడుకుని నేను గుడ్డివాడిని కాబట్టి అది నా తమ్మునికి వెళ్ళిపోయింది పాండురాజుకి. కాకపోతే నా కొడుకు పుట్టినాడు కదా, నా కొడుకు అందుకే నా తర్వాతైనా నా కొడుకన్నా మీరు దాంట్లో కూర్చోవాలి కదా అని. నా కొడుకు కూర్చోవాలా లేదా యమధర్మరాజు ముందుగా పుట్టాడు కాబట్టి వాడు కూర్చోవాలా, ధర్మశాస్త్రాల్లో ఏమన్నా దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చునే దానికి అర్హత ఉందా, దాన్ని ఫస్ట్ చూడమంటారు. చూసిన తర్వాత వాళ్ళకి చెబుతారు, దాన్ని చెప్పరు. ఫస్ట్ అనిష్టాల గురించి చెప్తారు. అనిష్టాలు ఇవన్నీ అరుస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు బ్రాహ్మణుల్ని పిలిపించి జాతకాలు చూపిస్తూ ఉంటే మళ్ళీ ఆ సౌండ్లన్నీ ఆడనక్కలు అవి ఇవి విచిత్రంగా, నక్కల ప్రతి ఒక్క అరుపు అనిష్టం కాదు, కానీ ఒక రకంగా అరుస్తాయి అవి. అందులో కొన్ని వెరైటీలు ఉంటాయి అరుపులు. అలాంటి అరుపులే అనిష్టానికి, ఏదైనా భూకంపాలకు ముందు, ప్రళయాలకు ముందు అలా అరిసి అవి సూచన ఇస్తుంటాయి అందరికీ. కాబట్టి ఆ బ్రాహ్మణుడు జాతకాలు చూస్తుండగానే విదురుడు కూడా ఉంటాడు. వాళ్ళు ముంగుటనే అవన్నీ మళ్ళీ ఇంకోసారి ఆడ నక్కలు, మళ్ళా మాంసాన్ని తినే ప్రతి ఒక్క ప్రాణి కూడా అన్ని కేకలు పెడుతూ ఉంటాయి వాళ్ళు ఉన్న ప్యాలెస్ చుట్టూగా. ఇవన్నీ అనిష్టాలు చూసేసి వాళ్ళంతా శాస్త్రం చదివేసిందను, వీడు పుట్టిన నక్షత్రం ఎట్లా ఉంది, ఆ గడియలు ఎట్లున్నాయంటే కానీ మొత్తం కురు వంశమే నాశనం అయిపోతుంది. వీడు ఒక్కడు బతికుంటే మిగతా వాళ్ళందరూ మొత్తం అంతా కురు వంశాన్నే నాశనం చేసేస్తాడు. వీనొక్కని చంపేయండి, వీనొక్కని వద్దనుకుంటే కానీ మిగతా 99 పిల్లలు నీకు బాగా సేఫ్టీగా ఉంటారు, నీకు ఏ తొందర ఉండదు అని విదురుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా నచ్చజెప్పుతారు. ఈ శ్లోకము మహాభారతంలో చాలా ఫేమస్. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఈ శాస్త్రాన్ని మనం పాటించాలి. త్యజేత్ ఏకం కులస్యార్థే. ఒక వ్యక్తిని చచ్చిపోవడం వల్ల ఒక కులం నిలబడుతుంది, కాపాడుతుంది అంటే కానీ ఆ ఒక్క వ్యక్తిని చంపేయాలంటుంది శాస్త్రం. ఒక్కడు పోతే కానీ ఈ కులం మొత్తము మంచి పేరు. ఎవరో ఒకడు ఉంటాడు చెడు పురుగు, ఊరికి కుల మతాలు రెచ్చగొట్టేసి గొడవల్లో బయటికి కులాన్ని నాశనం చేయడానికి కారపడైపోతాడు. మళ్ళీ వాడు సైడ్కి ఉంటాడు, రెచ్చగొట్టేసి మిగతా వాళ్ళంతా ముందు పంపించేసి గొడవలు చేపించేసి దాన్ని నాశనం చేపించేస్తాడు. అందుకే అలాంటి వాడు ఒక్కడు పోతే కన్నా మిగతా కులం అంతా శాంతంగా ఉంటుందంటే కన్నా ఆ ఒక్కడిని చంపేయమంటుంది. గ్రామస్యార్థే కులం త్యజేత్. ఒక ఊరు బాగుపడుతుందంటే కన్నా ఒక కులాన్ని కావాల్సింటే మీరు దూరం పెట్టేయండి. గ్రామానికి మంచిది జరుగుతుంది, ఆ ఒక్క కులం ఉంటే గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది, గ్రామమే నాశనం అయిపోతుంది అన్నట్టుగా ఉంటే కన్నా గ్రామాన్ని కాపాడుకోవాలనుకుంటే కన్నా ఆ ఒక కులాన్ని పక్కన పెట్టేయండి అని చెప్పేస్తుంది. గ్రామం జనపదస్యార్థే అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఆదోని కాన్స్టిట్యుయెన్సీలో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక గ్రామాన్ని వదిలిపెట్టేసి దూరం చేసుకుంటే కన్నా ఆ కాన్స్టిట్యుయెన్సీకి అంతా మంచి పేరు వస్తుంది అట్లుంటే కన్నా ఆ ఒక గ్రామాన్నే వదిలిపెట్టేయండి. జనపదస్యార్థే గ్రామం త్యజేత్ అని చెప్పేసి అంటే ఒక పంచాయతీగా అనుకోవచ్చు. ఒక పంచాయతీలో ఒక ఊరిని వదులుకుంటే మిగతా అన్ని ఊర్లు కలిసి మంచిగా పనులు జరుగుతాయి అన్నట్టుగా ఉంటే ఆ ఒక ఊరిని కూడా వదిలిపెట్టేయాలనిపిస్తుంది. మళ్ళీ ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మార్థే అంటే నువ్వు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఆత్మార్థే నీ ప్రాణానికి అడ్డు వచ్చింది, ఇంకా నీకే ఈ ప్రపంచమే అడ్డం వస్తుంది అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేయాలా అని ఉంటుంది. ఈ న్యాయం ప్రకారము ఇప్పుడు ఒక దుర్యోధనుడు పోతే మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా హాయిగా మంచి జీవితం గడపచ్చు. అందుకే వాళ్ళంతా పండితులంతా నొక్కుని చంపేద్దాము, వదిలిపో నువ్వు, మిగతా వాళ్ళందరూ బతుకుతారు అని అంటాడు. కానీ అవన్నీ వింటాడు కానీ పుత్రమోహం అనేది అంత ఈజీ కాదు కదా. అది చాలా భయంకరమైన సెంటిమెంటు. ఎవరు ఎంత చెప్పినా కూడా ఈ విషయంలో మోసపోతానే ఉంటారు. ఆ మోహము విపరీతంగా ఉండడం వల్ల అవన్నీ విన్నాడు కానీ వచ్చిన బ్రాహ్మణుల్ని దక్షిణలు తొందరగా ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత నేను డిసైడ్ చేసుకుంటానని చెప్పేసి స్టార్టింగ్లోనే మళ్ళీ పుట్టినప్పటి నుంచి విదురుడు దుర్యోధనుడు చిన్న వయసులో ఉన్నప్పుడే భీమునికి విషం పెట్టడము అన్ని తప్పుడు పనులే చేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, వీడు ఒక్కరిని మనం దూరం చేసుకొని వీడిని ఒక్కరిని మనం మందలించేసి వీడిని ఒక్కరిని అట్లీస్ట్ చంపడానికి నీకు ఇష్టం లేకపోయినా జైల్లో బందీ చేసేయండి, జైల్లో వేసేసి వీడిని లోపల పెట్టుంటే కన్నా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు, వీని ఒక్కడి వల్ల మొత్తం అందరికీ తొందర వస్తుంది అని చెబుతానే ఉంటాడు. ఎంత చెప్పినా కూడా ఆ పుత్ర వ్యామోహం ఉండడం వల్ల అస్సలు దుర్యోధనుడు వినడు. అందుకే భజగోవిందంలో భాష్యకార భగవానులు ఈ పుత్ర వ్యామోహం గురించి కొన్ని శ్లోకాలు రాశారు. మనకి మన వాళ్ళ మీద ఉన్న మోహం ఎలాంటిది అని కొద్దిగా ఆలోచించుకో అని చెప్పేసి అందులో చాలా బాగుంటాయి. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తథా సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇందులో అర్థమనర్థం భావయ నిత్యం. మనం ఏది మన సంపద, మన ప్రాపర్టీలు, మన డబ్బులు మనకు ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటామో అలాంటి అర్థము అనర్థమని తెలుసుకో. అది నీకు ఇంకా తిప్పలు పెడుతుంది, టెన్షన్లు పెడుతుంది, కానీ దానివల్ల నీకు సుఖం లేదు అని చెప్పేసి. మళ్ళా భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశత్వం, కొద్దిగా కూడా సుఖం లేదు. అర్థాల వల్ల సంపదల వల్ల మనకు నాస్త్యకృత కృతేన అని చెప్పేసి ఎక్కడ కొద్దిగా కూడా మనకు సుఖముగా
నా ఏవ ఆస్తి ఆశ ఆస్తే అంటారు. కొద్దిగా కూడా ఆశ లేదు మనకు, సుఖముఖ ఆశ లేనే లేదు. నీకు దగ్గర ఒకవేళ ఉంటే పుత్రాదపి ధన బాజాం భీతి, సొంత పిల్లల నుంచి కూడా నీకు భయం వస్తుంది. ధన బాజాం భీతి అని చెప్పేసి ఎన్ని కేసులు వచ్చాయి. తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే భార్య కొడుకు ఇద్దరు కలిసేసి ఆయన జాబ్ చేస్తుండగానే చనిపోతే కానీ ఒక కానూన్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉండి ఎవరైనా ఆ డిగ్రీ చదువుకో ఉంటే కానీ ఆ ఉద్యోగము వాళ్ళ నాన్న ఉద్యోగం వాళ్ళకి ఇస్తారు. ఆ ఉద్యోగం కోసం ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిటైర్డ్ అవ్వబోతుంటాడు. ఇంక రిటైర్డ్ అయిపోతే కానీ మళ్ళీ ఆ కొడుకుకి జాబ్ రాదు కదా. అందుకే రిటైర్డ్ కాకముందునే వాళ్ళ నాన్నని పెళ్ళాము కొడుకు కలిసి చంపేసి ఆంధ్రలోనే జరిగింది అది కథ. అది చంపేసి ఇంకా వాళ్ళ నాన్న జాబు కొడుకుకేమో వచ్చేసింది. మళ్ళీ ఎవరు కూతుర్లు ఎవరు వాళ్ళ కొద్దిగా డౌట్ వచ్చి ఇది చేసి మళ్ళీ కేసు పెట్టి చూస్తే అప్పుడు బయటపడింది. మరి ఇంతే ప్రేమ ఉంటుంది. అలాంటి ఎక్కడైనా కానీ శాస్త్రం చెప్తుంది, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పేసి. ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థము, ప్రతి ఒక్కరికి వాళ్ళంటేనే వాళ్ళ స్వరూపం అంటేనే ఇష్టం. మనకన్నా భిన్నంగా మనకి ఒకవేళ ఒక వ్యక్తి మీద మనకు ఎక్కువ ప్రేమ ప్రీతి ఉందంటే కన్నా అక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ వ్యక్తి మనకు అనుకూలంగా ఉన్న రోజులు ఆ వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంటుంది. ఆ వ్యక్తి మనకు ప్రతికూలమైనడంటే కన్నా మళ్ళీ ఆ ప్రేమ ఉండదు. అది మనకు మళ్ళీ ద్వేషంగా మారిపోతూ ఉంటుంది. ఇది మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సంబంధంలో కూడా ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్నే ఉంటుంది. అన్కండిషనల్ ప్రేమ అన్నది ఎక్కడ ఉండదు. మరి అలా ఉన్నప్పుడు ఎందుకు అది విపరీతమైన మోహం పెట్టుకోవడం పుత్రుని మీద? దుర్యోధనుడు చూడు, ఆ ఒక్కడు పోతే కానీ మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటాడంటే కానీ ఆ ఒక్కడిని ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా, అందుకే ఆ గుడ్డితనం కూడా అంతే. అవిద్య ఉన్నప్పుడు ఆ తప్పులు చిన్నప్పుడే కన్నా సరిదిద్దుగా ఉంటే కన్నా అంత పెద్ద యుద్ధం అయ్యేదే కాదు. ఆ మోహము అడ్డం వస్తూ ఉంది, కొడుకు మీద ఉన్న మోహం. ఎందుకంటే ఇలా విచారం చేయలేదు, ఓవర్ అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. కానీ ఆ ప్రేమ అది క్యాలిక్యులేషన్ ప్రేమే కానీ అది ఒరిజినల్ ప్రేమ కాదని తెలుసుకోలేకపోతారు. మనలో కూడా అజ్ఞానం ఉన్నప్పుడు విపరీతంగా మనం మోహం పెట్టుకుంటాం అంతే. అందుకే ఇక్కడ చెప్పేది పుత్రాదపి ధన బాజాం భీతి. నీ పుత్రుల వల్ల కూడా కొడుకుల వల్ల కూడా నీకు భయం ఉంటుంది. నీ దగ్గర అర్థం ఏదైనా డబ్బులు అవి ఇవి ఉన్నాయంటే కన్నా. అందుకే సర్వత్ర ఏషా విహితా రీతి, అన్ని చోట్ల ఇదే ఉంది. ఏదో మీ ఇంట్లో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఇంతే ఉంది. కాబట్టి అలాంటి వాటి మీద మోహాన్ని వదిలిపెట్టేసి భజగోవిందం గోవిందుని భజించు, జన్మను సార్థక చేసుకో అని చెప్పేసి. మళ్ళీ కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కహత్వం, ఎవరు నువ్వు? ఫస్ట్ నువ్వు ఎవరన్న విషయం తెలుసుకో. కహ అహం, నేనెవరు, నువ్వెవరు? కుతః ఆయతః, ఎక్కడి నుంచి వచ్చాం మనము? మన స్వరూపం ఏంటి? ఈ జన్మలో ఈ శరీరం, ఈ జన్మ కాకముందు మనం ఎట్లా ఉంటిమి, ఎక్కడ ఉంటిమి? కామే జనని కామే తాతః, ఎవరు తల్లి, ఎవరు తండ్రి? ఇదన్నీ మంచిగా విచారించు. అక్కడ కూడా ప్రవచనంలో చెప్పాను, శ్రీమద్ భాగవత రహస్యంలో. అక్కడ ఒక జనక మహారాజు వస్తాడు, వాళ్ళు గురువు దగ్గర అడుగుతాడు, నేను నా పూర్వజన్మలు చూసుకోవాలి స్వామీజీ అంటాడు. పూర్వజన్మలు వద్దురనైనా చాలా ఘోరంగా ఉంటాయి. ఆ సంబంధాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, దేనివల్ల మనం ఈ మంది పక్కలో ఉన్నామనే విషయం తెలుసుకుంటే మళ్ళీ మనము సరిగ్గా కర్మలు చేసుకోలేము. ఈరోజు మనం 10 మంది కలిసి ఉన్నామంటే రుణానుబంధమే. రుణం లేకపోతే మనం ఇలా కలుసుకోము.
ప్రతిదీ కూడా రుణమే ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునేది ఏదో బ్యాలెన్స్ ఉంటుంది. జ్ఞానమైనా కావచ్చు, పోయిన జన్మలో మీరు నాకు ప్రవచనం ద్వారా నాకు సహాయం చేసి ఉండొచ్చు, ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అది అలా ఏదో ఒకటి రుణం ఉండే ఉంటుంది. కొడుకు, కూతురు, మనవరు ఇవి కూడా అంతే, రుణం కొద్ది సంబంధం అంతే. కాబట్టి వద్దురనైనా చూసుకోవద్దు పూర్వజన్మలు అంటే. కానీ లేదు గురుగారు, నేను తట్టుకుంటాను, ఎంత ఘోరంగా ఉన్నా నాకేం కాదు, మీరైతే నాకు ఆ సిద్ధిని కలిగించండి అంటాడు. సరే, నీ కర్మాన్ని కలిగిస్తాడు. కలిగించి చూస్తే అతనికి 2 కొడుకులు 1 కూతురు ఉంటారు. అందులో ఒక కూతురు కొడుకు ఇద్దరు పూర్వజన్మలో అప్పు ఇచ్చిన వాళ్ళు. ఆ అప్పుని వసూలు చేసుకోవడానికి కొడుకు రూపంలో పుట్టింటారు. కూతురు ఎంత అప్పు ఇచ్చింటుందో ఆ అప్పు వడ్డీతో సహా పెళ్ళి వరదక్షిణ రూపంలో ఆ అప్పుని వసూలు చేసుకొని ఆ మొగునింటికి వెళ్ళిపోతుంది. ఇంకో కొడుకు ఎక్కువ అప్పిచ్చింటాడు. వాడు మొత్తం ఇప్పుడు వాళ్ళ తండ్రి తర్వాత ఆస్తికి మొత్తం అతడే ఉత్తరాధికారి అయి ఉంటాడు, అప్పిచ్చిన వ్యక్తి. మళ్ళీ ఇంకో కొడుకు ఉంటాడు, వాడు పూర్వజన్మలో ఉన్న శత్రు కొడుకై వచ్చింటాడు. వాడు ఎప్పుడు బయటంతా తప్పుడు పనులు చేసుడు, తాగుడు, అవి ఇవి అంత తప్పుడు పనులు చేసుడు, ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చుకొస్తూ ఉంటాడు తల్లిదండ్రులు. వాడి వల్ల ఎప్పుడు తల్లిదండ్రులకి దుఃఖమే. ప్రతిరోజు వాడి వల్ల వాడి నిమిత్తంగా దుఃఖం వస్తూ ఉంటుంది. పూర్వజన్మలోని శత్రువు కూడా కొడుకు రూపంలో వచ్చేసి అట్లా హింసలు పెడతా ఉంటాడు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే, ఏదో ఒక జన్మలో తల్లిగా ఉన్న ఆమె ఈ జన్మలో భార్యగా వచ్చేసింది. ఇంత ఘోరంగా ఉంటాయి సంబంధాలు, రుణానుబంధ సంబంధాలు. ఇంకా అబ్బో ఇది ఏదో విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఇంక మొత్తం మోహం ఊడిపోయింది. ముందే చెప్పిండు, నువ్వు నీ కర్మలు కూడా చేసుకోలేవు, అంత ఘోరంగా ఉంటాయి, చూసుకోక సంబంధాన్ని. మళ్ళీ చేయలేకపోతాడు, వదిలిపెట్టేసి అడవికి పోయి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. కాబట్టి ఇంతే, రుణాను కొద్ది సంబంధం ఉంటుంది. బాధ్యతలు నిర్వహించాల. తండ్రిగా కొడుకులకి ఏమి చేయాలో ఆ బాధ్యతలు చేసుకోవాలి. ఆ బాధ్యతలు అంతవరకునే సీమితం ఉండాలి. దానికన్నా ఎక్కువ మోహం ఉందంటే కన్నా ధృతరాష్ట్రుడులాగా అంత లాస్ట్కి మొత్తానికి నాశనమే అవుతుంది. కానీ దానివల్ల మనకు ఏ ప్రకారమైన ప్రయోజనం ఉండదు. అందుకే అలాంటి మోహాన్ని ఇతి పరిభావయ సర్వమసారం. ఇదంతా అసారమైన, సారహీనమైనది ఇదంతా ఈ ప్రపంచంలో. ఇక్కడ నువ్వు ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నాలు చేసుకోవద్దు. అందుకే త్యక్త్వా విశ్వం స్వప్న విచారం. ఈ విశ్వాన్ని స్వప్నం లాంటిది. స్వప్నంలో జరిగిన స్వప్నంలో కూడా కొడుకులు ఉంటారు, అక్కడ పెద్ద సంసారమే ఉంటుంది. లేచిన వెంబడే వాళ్ళంతా ఉండరు కదా. మళ్ళీ వాళ్ళ గురించి ఏమైనా ఎక్కువ చింత చేస్తామా? స్వప్నంలో ఉన్న కొడుకుల గురించి, స్వప్నంలో వచ్చిన కూతురు గురించి ఏమైనా ఎక్కువ బాధ ఉంటుందా? అసలు ఉండదు. అదంతా ఏదో ఒట్టిది, కాసేపు వచ్చింది పోయింది అని. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్న వాళ్ళను కూడా అలాగే త్యక్త్వా విశ్వం స్వప్న విచార, సంపూర్ణ విశ్వాన్ని ఒక స్వప్నంలాగానే వదిలిపెట్టేయండి. ఎక్కువ ఈ ప్రపంచాన్ని, ఈ సంబంధాలను అక్కడెక్కడ మోహంలో ఇరుక్కోకండి. అహమ్మమ భావాలే మనకు సంసారాలు అని చెప్పేసి. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఈ అహమ్మమ భావాలు కానీ మనం తొలగించుకోకుండా పోతే మళ్ళీ పుడుతూ ఉండాలి, మళ్ళీ సస్తూ ఉండాలి, మళ్ళీ సేమ్ ఇవే మిస్టేక్లే, ఇవే పొరపాట్లు చేస్తూ ఉంటాం. లోపల అంతఃకరణంలో ఏ మార్పులు రాకపోతే వచ్చే జన్మలో కూడా ఇలాంటి బుద్ధితోనే పుడతాం. మరి ఈ బుద్ధితోటి ఈ జన్మలో ఎలాంటి సమస్యలు వస్తాయో వచ్చే జన్మలో కూడా అలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. అందుకే మార్పు అనేది సత్సంగాల ద్వారా, శ్రవణం నిధ్యాసనం మార్పు అనేది మనలో రావాలి. ఆ లోపల ఏ మార్పు వచ్చిందో అట్లీస్ట్ ఈ జన్మలో మోక్షాన్ని పొందకపోయినా వచ్చే జన్మకి మంచి పునాదులు వేసుకుంటాము. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ ముందుకు ఒక అడుగు రావాలంటే అహమ్మమ భావాలని వదిలిపెట్టేస్తేనే ఇక్కడ మనకు భగవంతుడు దొరుకుతాడు. అట్లీస్ట్ సత్సంగం వైపు వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది చూడండి, పిల్లలకి కూతుర్లకి అంతా పెళ్ళిళ్ళు చేసేసారు, కానీ సత్సంగం వైపు రాలేకపోతున్నారు. చాలా తక్కువ మందే మనం కొద్దిగా సత్సంగంలో కూర్చుంటున్నాం. అందుకే భాష్యకార భగవాన్లు దానికి ఒక శ్లోకం చెప్పారు. అంగం గలితం ఫలితం ముండం
దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంగం గళితం, అన్ని అంగాలు, శరీరంలో అంగాలు అన్నీ వీక్ అయిపోయాయి. చూసే పవర్ తగ్గిపోయింది, వినే పవర్ తగ్గిపోయింది, బుద్ధిలో యోచన చేసే పవరు, స్మరణ చేసే పవర్ తగ్గిపోయింది. అన్ని పార్ట్లు శరీరంలో వీక్ అయిపోయినాయి. ఫలితం ఉండం, మొత్తం అంతా తెల్ల వెంట్రుకలు వచ్చేసినాయి. దశన విహీనం జాతం తుండం, పళ్ళు కూడా రాలిపోయాయి. మొత్తం అంతా ఇంకంతా సంపడిచ్చేటివి జ్యూసులు ఇలాంటి మెత్తటి పదార్థాలే తింటాం. పళ్ళు కొరికే పండ్లు కూడా తినలేము ఇంకంతా. అలాంటి స్థితి. వృద్ధో యాతి గృహీత్వా దండం, 2 కాళ్ళ నడవడం కూడా కష్టం ఉంది. సపోర్ట్కు ఒక దండం కావాలి, కట్టి కావాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా తదపిన ముంచతి ఆశాపిండం, అప్పుడు కూడా ఆశలని వదులుకోలేకపోతారు. ఇంకా మనుముల కోసం ఏదో చేయాలని, మనుముల కోసం ఏదో చేయాలని, ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ప్రపంచం వైపు, డబ్బుల వైపు, ఆస్తుల వైపు అక్కడే మోహం ఉంటుంది. కానీ ఇంకా ఇటువైపు రారు. ఏమీ ప్రయోజనం ఉండదు. అదే జీవితం అంతా కూడా ఎలా వేస్ట్ అయిపోతుందంటే, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. 4 దశలు జీవితంలో మనం ఇలాగే వేస్ట్ చేసుకుంటాం. బాలస్తావత్ క్రీడాసక్త, చిన్నపిల్లలుగా ఉన్న ఆటలు అవి ఇవి అని టైం వేస్ట్ చేసుకుంటాం. దాని తర్వాత తరుణస్తావత్ తరుణీసక్త, యవ్వనం వచ్చినప్పుడు యువకుల గురించి అదే దాసలోనే సమయం వేస్ట్ చేసుకుంటారు. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధావస్థలో చింతలు వదిలిపెట్టు. ఒకటి పోయిందంటే ఇంకోటి ఏదో ఒకటి చింతలు వస్తూ ఉంటాయి. ఏది లేకపోతే శరీరంలో వచ్చే రోగాలు ఆ చింతలే ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ పిల్లలు వాళ్ళు వీళ్ళు అన్నీ సూటి మాటలు అవే ఎక్కువ ఇబ్బందులు అయిపోతూ ఉంటాయి. మరి పరమే బ్రహ్మని కోపిన శక్తి, అన్ని అవస్థలు ఇలాగే అంతా ప్రపంచిక విషయంలో టైం వేస్ట్ చేసుకుంటే ఇంకా నువ్వు ఎప్పుడు బ్రహ్మ విషయంలో, మోక్షం విషయంలో నువ్వు ఇంకెప్పుడు సమయాన్నిస్తావు? ఇంకా ఎంతసేపు అని అక్కడే ఉంటావు. అందుకే ఆ మోహాన్ని వదిలిపెట్టాలి అంటారు. మళ్ళీ నువ్వు మీ పిల్లలు పరివారం గురించి నువ్వు మోహం అనుకుంటున్నావో, నీకు వాళ్ళు చూపిస్తున్న మర్యాద, ప్రేమ దేని వల్ల అంటే నువ్వు సంపాదిస్తున్న డబ్బుల వల్లనే. అది లేని రోజు నీకు మళ్ళా నీ వైపు కూడా చూడరు. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావద్విత్తోపార్జన సక్తః, ఎప్పటి వరకు నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉంటావో, తావన్ నిజ పరివారో రక్తః, అప్పటి వరకే నీ పరివారము, భార్య, పిల్లలు కానీ నీకు మర్యాద, నీకు అంతో ఇంతో విలువిస్తారు. పశ్చాజ్జీవతి జర్జరి దేహే, మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత ఇంకా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి పెన్షన్లు కూడా రావు. ఇప్పుడంటే ఏమో సర్కారం ఇస్తుంది, కానీ మునుపుటైతే కానీ అది కూడా లేదు. ఇంకా పని చేయలేరు, ఏమి పెన్షన్లు రావు, శాలరీలు రావు, ఇంట్లో ఇంకా కూర్చో ఉండాలి. అప్పుడు చూడండి మీకు ఎంత మర్యాద వస్తుందనేది ప్రతి ఇంట్లోనూ తెలుస్తుంది. అస్సలు పట్టించుకోరు, లెక్క లేకుండా ఉంటుంది. అప్పుడు జర్జర దేహే వార్తాం కోపిన పృచ్చతి గీతి, నువ్వు తింటున్నావా, నీకేమైనా అవసరం ఉందా అని నీ వార్త కూడా తెలుసుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. రిజెక్టెడ్ పీసుల్లాగా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద నువ్వు విపరీతమైన మోహం పెట్టుకొని అధర్మ ఆచరణ చెయ్యకు.
కాబట్టి గోవిందుని భజించు, శక్తి ఉన్న రోజు, సమయం ఉన్న రోజులు గోవిందుని భజించు అని. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభివ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ పవనో నివసతి దేహే, ఈ శరీరంలో ఎప్పటి వరకు కొద్దిగా ప్రాణవాయు లోపలపై బయటికి ఊపిరి ఆడుతూ ఉంటుందో అంతవరకు తావత్ పృచ్చతి కుశలం గేహే, అప్పటి వరకు నువ్వు నీ క్షేమ విచారాలు ఎవరైనా అడిగేళ్ళు ఉంటారు. గతవతి వాయో దేహాపాయే, ఈ శరీరాన్ని ఎప్పుడైతే కాస్త పిడికుడు ప్రాణవాయువు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. భార్య అంటే బహువచనంలో, బిభ్యతి అంటే బహువచనంలో పెట్టారు. అంటే చాలా సుందరమైన వ్యక్తి కూడా, 2-3 భార్యలు ఉన్న రాజు లాంటి వ్యక్తి కూడా, అంత సుందరమైన వ్యక్తి, పవర్ఫుల్గా బతికిన వ్యక్తి కూడా అలాంటి వాళ్ళకి ఎక్కువ భార్యలు ఉంటాయి. అలాంటి వ్యక్తి శరీరాన్ని కూడా చూసి సొంత వాళ్ళే భయపడతారు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కనిపించిందంటే భూత ప్రేతం వచ్చిందంటారు, కానీ మళ్ళీ దగ్గర కూడా రారు. దగ్గర ఒక రోజు కన్నా ఎక్కువ కూడా అసలు ఇంట్లో పెట్టుకోరు. దుర్వాసన వస్తుంది, భయంకరమైన దుర్గంధం వస్తుంది ఆ శరీరంలో. ఇవన్నీ కూడా కొద్దిగా నువ్వు అర్థం చేసుకొని ఆ మోహం నుంచి బయటకు వచ్చేయని. ధృతరాష్ట్రుడు ఆ పుత్ర వ్యామోహంలో అప్పటి నుంచి వాడుకు దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి చెబుతూ ఉంటారు, వీడిని ఒక్కని నువ్వు చంపేసి మిగతాదంతా కురువంశం మొత్తం ఉంటుంది అని. విడలేకపోతారు. ఆ మోహం అనేది అలా పట్టేస్తుంది మాయ మనల్ని. జాగ్రత్త ఉండాలి. మాతా మాణికేశ్వరమ్మ ఒక చిన్న కథ చెప్పింది, ఎట్లా ఈ మోహము పెరుగుతూ పోయి మళ్ళీ ఎలాంటి గతి ఇస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మంచి భక్తుడు బ్రహ్మచర్య అవస్థలోనే మంచిగా 10-12 సంవత్సరాలు అన్నపానాదులు కూడా వదిలిపెట్టేసి శివుని ధ్యానంలోనే తపస్సు చేశాడంట. వాడు తపస్సుకి మెచ్చేసి బోలాశంకరుడు అసలే చాలా ఎక్కువ తొందరగా మంచిగా వరాలు ఇచ్చేసేవాడు, అడిగితే దేనైనా ఇచ్చేసేవాడు భగవంతుడు. అతని తపస్సుకు మెచ్చేసి శంకరుడు, రానైనా నిన్ను కైలాసానికి తీసుకెళ్తాను రా అని పిలుస్తాడంట. వాడు, స్వామీజీ నేను చాలా రోజుల నుంచి ఏమీ ఆహారం తీసుకోలేదు, ఒకసారి మంచి మృష్టాన్న భోజనం తినాలనిపిస్తూ ఉంది అని. సింతేనా, సరేలే అని చెప్పేసిందును అక్కడ ఇంక మంచి మృష్టాన్న భోజనం వెరైటీ సృష్టిస్తాడు, నీకు ఏది కావాలో తిను అని చెప్పేసి. సరే ఇంకా మంచిగా ఇంకా రజోగుణము తమో గుణము మంచి స్వీట్లు మంచి బాగా పక్కగా టేస్టీగా ఉన్నవి తింటే కన్నా ఇంకేమవుతుంది, భోజనం ఎక్కువ తింటే కన్నా నిద్ర వస్తుంది. స్వామి నేను కాసేపు మంచి చాలా రోజులకి నిద్ర కూడా పోలేదు నేను, మనకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అన్నాడు. సరే అని పడుకున్నాడు. నిద్ర ఎక్కువైందంటే కనుక భోజనం బాగా రాజసిక తామసిక భోజనం ఎక్కువయ్యి నిద్ర ఎక్కిందంటే కనుక ఇంద్రియాలు మొత్తం చెల్లించిపోతాయి, ఇంద్రియాలు ఫుల్గా యాక్టివ్ అయిపోతాయి. నీకు మళ్ళీ అలాంటి రాజసికమైన స్వప్నాలు తమోగుణమైన స్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఇంద్రియాలు ఫుల్ మళ్ళా కామ వికారాలతోటి ఛార్జ్ అయిపోయి మంచిగా నిద్రపోయేసరికి మళ్ళీ నిద్ర లేచేసి, స్వామి నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ సుఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత నేను వస్తాను అంటాడు. అప్పుడు శివుడు, నాయనా వద్దురా నాయన, ఆ బురదలోకి దిగినోడు మళ్ళీ తిరిగి రావడం నేను ఎప్పుడు చూడలేదు, మళ్ళీ అంతకంత పతనపై కిందికి పోయి పడిపోవడం తప్పితే కానీ ఎప్పుడు అది మాత్రం అడగకు అంటాడు. ఎంత చెప్పినా వినడు. లేదు స్వామీజీ మీరు దయామయులు, మీరు తప్పకుండా ఆ వరాన్ని నాకు ఇవ్వాలంటారు. సరే అని చెప్పేసిందును చాలా మంచివాడు, మళ్ళీ పాపం చాలా ధర్మంగా బతికింటాడు, చాలా మంచి భక్తుడు. సరే అని చెప్పేసి ఇంకా భూలోకంలోనే ఏదో ఒక స్త్రీని ఇలా పలానా ఇంట్లో అని పో నీ కోసమే పుట్టింటారు, వాళ్ళు నీకు కూతురు ఇస్తారు, నీకు పెళ్లి చేస్తారు పో అని చెప్పేసి. సరే అని ఇంకా ఇల్టానికి పెట్టుకో ఉంటారు వాళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా పెళ్లి చేసుకొని తర్వాత 1 సంవత్సరము తర్వాత ముందు చెప్పింటాడు, 1 సంవత్సరం చాలు స్వామీజీ మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తానని.
సరే అని ఒక సంవత్సరం అయిన తర్వాత వచ్చి అతను చేసిన మంచివాడు కాబట్టి మళ్ళీ శివుడే వస్తాడు. అవునరా నాయన, ఒక సంవత్సరం అయింది కదా, మరి ఇప్పుడు వస్తావా అంటే, అయ్యో స్వామీజీ, ఎట్లా పిలుస్తారు మీరు? నేను వచ్చేస్తే ఆమె ఏమైపోవాలి? ఆమెకు ఎంత హింస పెడతారు, గొడ్డిరాలని హింస పెడతారు, ముండు మోపి అని చెప్పేసి గుండు కొట్టిస్తారు. ఎన్ని బాధలు నా వల్ల ఆమెకు అన్ని కష్టాలు రావడము, అది ఏమి న్యాయము? ఆమె కనీసం ఆమెను నేను లేకపోయినా కూడా ఆమెను చూసుకోవడానికి ఒక కొడుకో ఎవరైనా ఉంటే కన్నా అప్పుడు నా మనసు ఒప్పుతుంది అంటాడు. సరే అని మళ్ళా ఇంకా కొడుకును కూడా ప్రసాదిస్తాడు. ఇంకా కొడుకును ప్రసాదించ సరే వస్తావంటే కన్నా ఇప్పుడు ఇంకా చిన్న పిల్లోడు, వీడికి ఇంకా నేర్పియాలి వీడు కొద్దిగా పెద్దగా అయ్యే వరకు, వీడు పెళ్ళిడికి వచ్చి వాళ్ళ అమ్మని చూసుకునేంత వయసు వచ్చే వరకు నేను చూసుకోవాలి కదా అని అంటాడు. సరే అని మళ్ళీ కొడుకు పెద్దోడవుతాడు, కొడుకుకి పెళ్ళి కూడా అయిపోతుంది, బాగా ఆస్తులు అన్నీ ఉంటాయి. సరే ఇప్పుడు కొడుకుకి పెళ్ళి కూడా అయిపోయింది కదా, ఇంకా వాడు వాళ్ళ తల్లిని ఎంత చూసుకుంది కదా, నువ్వు వస్తావని రమ్మంటాడు. అయ్యో స్వామీజీ, అదేదో మనముళ్ళు ముచ్చట భలే ఉంటుందంట, అందరూ వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటేనే చాలా రోమాంచనంగా ఉంటుంది. ఆయనతో కాస్త నేను ఆ మనముళ్ళు ముచ్చట చూసి వస్తాను, దయచేసి ఆ వరం ఇవ్వండి అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా మనుమలు పుడతారంట. ఇంకా మనుమలు పుట్టేసరికి ఇంకా మనుమల మీద ఉన్న ప్రేమతోటి మోహంతో ఒక కొడుకు కాదు, మళ్ళీ ఒక కొడుకు నుంచి 2 కొడుకులు ఇచ్చి మళ్ళీ వాడు చచ్చిపోతే మళ్ళీ హెచ్చు తక్కువైపోతే ఇంకోటి ఎవరైనా ఉండాలి కదా అని చెప్పేసి పెద్ద సంసారమే, డజన్ పిల్లలు అయిపోయింటారు, మనుమలు కూడా ఫుల్గా ఎక్కువ అయిపోయింటారు. సరే ఇంకా మనుమలు ముచ్చట్టు కూడా అయిపోయింది, మనుమలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయింటాయి. ఇంక వయసు అయిపోయి ఉంటుంది, వయసు అయిపోయి ఇంకా తపశ్చర్య మొత్తం అంతా క్షీణించిపోయి ఉంటుంది. సామాన్యంగా మృత్యు చెంది నరకాదికి పోయే అంత స్థితికి వచ్చింటాడు. అయినా శివుడు ఏదో ఒక రోజు అప్పుడు 12 సంవత్సరాలు తపస్సు చేసినాడు కదా అని చెప్పేసి, సరే నాయనా, ఇప్పటికైనా నువ్వు రా, నీకైతే సామాన్యంగా అయితే నువ్వు తపశ్చర్యని కోల్పోయావు, కైలాసానికి అర్హత లేదు. అయినప్పటికీ కూడా అప్పుడు నువ్వు చేసిన తపస్సుకు మెచ్చి అట్లీస్ట్ ఇప్పుడు నీకు సామాన్యమైన మృత్యు వచ్చేసింది, అది వాయువు కూడా క్షీణించిపోయింది, ఇప్పటికైనా కైలాసానికి వస్తామని చెప్పు, తీసుకెళ్తాంటాడు. అయ్యో స్వామీజీ, మీరు దేవుళ్ళు, మీరే ఏదో ఒకటి చేసి తప్పకుండా నాకు ఆ పిల్లలు అంతా మనుమళ్ళు వాళ్ళే ఉన్నారు, వీళ్ళకి అసలు ఆస్తిని చూసుకోవడం రాదు, ఖర్చు పెట్టేస్తారు, వేస్ట్ పెట్టేస్తారు, నేను మళ్ళీ ఇక్కడే ఉండాలా ఏమన్నా చూసుకుంటే, అయ్యో నాయన నీకు లేదరా నాయన, మళ్ళీ నీకు అక్కడ ఆ మనిషి జన్మ అవకాశం లేనే లేదు. కాకపోతే ఒక కుక్క జన్మ నీ ప్రారంభంలో ఒక కుక్క జన్మ ఉంది, ఆ కుక్క జన్మ వేరే మనిషి జన్మ నీకు లేదు కదా అంటే, ఆ కుక్క జన్మ అయినా పర్వాలేదు స్వామీజీ, నేను కుక్క అయి పుడతాను, ఎవరైనా దొంగలు వస్తే కన్నా భౌ అంటాను, ఆ పిల్లలు ఇది అయిపోతారు, అట్లా నేను కాపాడుకుంటూ ఉంటాను ఈ ఆస్తిని సంపత్తిని, అట్లా ఇట్లా మనుమల దగ్గర ఆడుకుంటూ ఉంటాను. సరే అని ఇంకా కుక్క, అందుకే మరి మనం సాకునే కుక్కలు అవి ఇవి ఎవరు కాదు, వీళ్ళే మనకు రుణానుబంధం ఉన్న వాళ్ళే జంతు రూపంలో, పిల్లి రూపంలో, కుక్కల రూపంలో అంతా వస్తూ ఉంటారు. దాని తర్వాత ఆ కుక్క జన్మ కూడా పూర్తి అయిపోయింది. కుక్క జన్మ పూర్తి అయిపోయేసి మళ్ళా శివునికి బాగా కోపం వచ్చి ఉంటుంది, కానీ అయినా కూడా సరే ఎప్పుడో ఒక రోజు తపస్సు చేసినాడు కదా అని, సరే చూడండి ఆయన, ఆ కుక్క జన్మ కూడా అయిపోయింది, ఇంకా ఇప్పటికైనా వస్తావా అంటే కానీ, అయ్యో స్వామీజీ, నీ బాంచని నేను నీ కాలు పట్టుకుంటాను, మళ్ళీ ఏమైనా చేసి మళ్ళీ ఆ పిల్లల దగ్గరే నేను పోవాలి, వాళ్ళు చూస్తూ ఉంటేనే నాకు ఆనందంగా ఉంది, నాకు ఎంత హీన జన్మైనా పర్వాలేదు, మరి ఏమీ లేదు నాయనా, అన్ని జన్మలు ఏమి ప్రారంభం లేదు నీ దగ్గర, ఒక పాము జన్మ ఉంది, పాము జన్మ తీసుకుంటావంటే, పాము తీసుకొని నేను అక్కడ పోతాను, పోయిడ్సి బయట వాళ్ళు ఎవరైనా దొంగలు వాళ్ళు వస్తే వాళ్ళని కాటేసి చంపేసి నేను మా పరివారాన్ని నేను కాపాడుకుంటానంటారు. ఇప్పుడు కుక్కనంటే సాకుంటారు, కానీ పాముని ఎవరన్నా సాక్కుంటారా? ఏ మనుముల మీద ముచ్చట మీద ప్రేమతోటి ఉన్నో ఆ పామయ్య లోపలికి ఎంట్రీ ఇచ్చిందంటే తలా ఒక్కొక్క కట్టి తీసుకొని వచ్చేసి దబ 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 అని కొట్టి చంపేస్తారు. అప్పుడు కానీ వాడికి అర్థం కాలేదు, అప్పుడు పోతుంది, అయ్యో నేను వీళ్ళ కోసం హీన జన్మలు కూడా శరీరాలు తీసుకొని వీళ్ళ కోసం ప్రేమ మీద వస్తే కన్నా వాళ్ళే కట్టెలు తీసుకొని వచ్చి విపరీతంగా ఘోరంగా చంపేశారు కదా అని చెప్పేసి, ఇంకా అప్పుడు శివుడికి కోపం వచ్చేసింది, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు దుర్వినియోగం చేసుకోలేదు, కాబట్టి నువ్వు మళ్ళీ 84 లక్షల జీవరాశులు చుట్టేసుకొని రాపో, నీకు అర్థం కాదు, వచ్చిన మానవ జన్మాన్ని
ఇలా వేస్ట్ చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి వదిలిపెట్టేస్తాడు. మోహము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి. కాబట్టి మనిషి జన్మని వ్యర్థం చేసుకోవద్దు. మనం ఏదేదో కొద్దిగా అటు ఆసక్తి చూపిస్తున్నామో ఏమవుతుందో కొద్దిగా అటువైపు మోహం చూపిస్తే ఏమంటే కొద్దిగా అట్లే లాక్కెళ్ళిపోతూ ఉంటుంది అది. కాబట్టి వదిలిపెట్టేది. పూర్వజన్మలో ప్రారంభకరం వల్ల వీరు భార్యగా, వీళ్ళు పిల్లలుగా, వాళ్ళు తల్లిదండ్రులుగా అంతా వచ్చింటారు. ఆ బాధ్యతలు నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత అంతే. కొడుకుగా పుట్టుదగ్గర కొడుకు ఉద్యోగం వచ్చే వరకు, కూతురు పుడితే కూతురు పెళ్ళి అయ్యే వరకు బాధ్యతలు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకొని మోక్షం కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. అటువైపు ఏ ప్రకారమైన మోహాలు కూడా మనం ఉంచుకోవద్దు అనేది ఈ ధృతరాష్ట్రుని చరిత్రలో మనము అర్థం చేసుకోవాలి. ఆ మోహం అనేది ఎలా ధృతరాష్ట్రుని సంపూర్ణంగా నాశనం చేసింది అని. మిగతాది మనము రేపటి క్లాస్లో విచారణ చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.